హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ అవర్ ఛానల్. ఇప్పుడు నెట్ క్లాత్తో మనకి ఫుల్ హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవచ్చు మీకు చూపిస్తాను. అలాగే కరువు స్కేల్ ఉపయోగించి ఎలా లోతు తీసుకోవాలి, ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను క్లియర్గా. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందుగా లైనింగ్ తీసుకోవాలి. మీకు లైనింగ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు డైరెక్ట్ నెట్ తీసుకోవచ్చు. మనకి హ్యాండ్కి వచ్చేసరికి నెట్ అనేది డిజైన్ ఎలా కనిపిస్తుంది. మీకు ఫుల్గా ఇంట్రెస్ట్ ఉంటే నెట్ వేసుకోవచ్చు. నేనైతే లైనింగ్ని హాఫ్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. అలాగే ఫుల్ హ్యాండ్స్ వచ్చేసరికి నేను నెట్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఫుల్ డ్రెస్కి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు లైనింగ్ వచ్చి మనకి కాటన్ లైనింగ్ తీసుకోవాలి. అది కూడా తడిపి ఆరబెట్టిన క్లాత్ అయితే తీసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఒకసారి సైడ్ ఎడ్జెస్ అనేవి ఇలా లాక్కుంటూ ఒకసారి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ హ్యాండ్స్ కాబట్టి డబుల్ ఫోల్డింగ్ తీసుకొని ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేస్తున్నాను. మనకి స్లీవ్ పొడవు వచ్చి మీకు మెజర్మెంట్ ఎంతైతే 5 ఇంచెస్ కానీ లేదా 4 ఇంచ్ కానీ మీ ఇంట్రెస్ట్ బట్టి తీసుకొని హ్యాండ్ పొడవు అనేది సైడ్ ఎడ్జెస్ ఎప్పుడు కూడా క్రాస్ అయితే ఉంటుంది కాబట్టి క్రాస్ అనేది ముందుగా మార్కింగ్ చేసి కట్ చేస్తున్నాను. మీకు డ్రెస్సెస్ కానీ, ఫ్రాక్స్ కానీ, లెహెంగాస్ కానీ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు నార్మల్గా హ్యాండ్కి వచ్చేసరికి ఫోల్డింగ్ అంటే లోపల ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను. మనకి నెట్ క్లాత్ ఎలాగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒక 1 ఇంచ్ అయితే డ్రా చేస్తున్నాను. అలాగే హ్యాండ్ పొడవు వచ్చి నేను ఒక 6 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. మీకు ఎంతైతే పొడవు కావాలో అంత పొడవు మార్కింగ్ చేసుకోండి. ఇదే పొడవు అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అలాగే ఇప్పుడు లోతు ఎలా తీయాలనేది చూపిస్తాను ఇప్పుడు మీకు. లోతు వచ్చేసరికి మనకి ఒక 2.5 ఇంచ్ డ్రా చేస్తున్నాను. నేను ఇప్పుడు డ్రెస్ హ్యాండ్స్ పొడవు చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. హ్యాండ్ లూజ్ని బట్టి మార్కింగ్ చేస్తున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి మనకి లూజ్ సరిపోలేదు. లూజ్ అనేది క్లాత్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్కి ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నార్మల్గానే మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. ఇది మనకి లూజ్ అనేది ఫుల్గా పెట్టుకోవచ్చు. నేను స్టార్టింగ్ దగ్గర నుంచి మార్కింగ్ చేస్తున్నాను హ్యాండ్కి. ఈ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని మనం సైడ్ ఎడ్జెస్లో వేసుకోవాలి. అలాగే లూజ్ వచ్చి మీకు చూపిస్తున్నాను. కింద లూజ్ అనేది ఫుల్ లూజ్ పెట్టేస్తున్నాను. ఎంతైతే ఉందో అంతవరకు ఎక్స్ట్రా అనేది యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోండి. మనం హ్యాండ్ కట్ చేసిన తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది మనకి ఎంతైతే సరిపోతుందో హ్యాండ్ అనేది పెట్టుకొని చూసుకోండి. ఫోల్డింగ్స్ కరెక్ట్గా చూసుకోవాలి. ఎడ్జెస్ అనేది ఈ విధంగా వేసుకొని కట్ చేసుకోండి. ఇదే ఎడ్జెస్ని స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను. ఇది ఫుల్ లెంత్ అనేది ఫుల్ టాప్ మనకి అంబ్రెల్లా టాప్ అయితే కటింగ్ చేస్తాను. ఇది నెక్స్ట్ వీడియో చూడండి. ఫోల్డింగ్స్ అనేది 4 ఫోల్డింగ్స్ కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా అయినా వేసుకోవచ్చు లేదా ఇటు సైడ్ నుంచి అయినా వేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు మనకి హ్యాండ్ ఎంతైతే లూజ్ కావాలో ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తున్నాను. మీకు హ్యాండ్ బట్టి చూసుకొని మెజర్మెంట్ అనేది ఈ విధంగా పెట్టి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి లూజ్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ. అలాగే ఎక్స్ట్రా అనేది ఒక 2 ఇంచెస్ ఉండే దగ్గర చూసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుని ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి. అలాగే లోపల ఫోల్డింగ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం లోత్ అయితే తీసుకోవాలి. ఇది ఎడ్జెస్లో సైడ్ ఎడ్జెస్లో కట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకోవాలి కాబట్టి
ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కూడా మనం లోతు అయితే తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ స్ట్రైట్ దగ్గర నుంచి మిడిల్లో ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. స్టార్టింగ్ నుంచి సన్నగా తీసుకొని ఎండింగ్ వరకు కూడా సన్నగానే మార్కింగ్ చేసుకోవాలి. మీకు లోతు రమ్మన్నా రాదు, ఇదిగా మార్కింగ్ చేసుకోగలిగితే. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోని. ఇప్పుడు లోతు దగ్గర మనం ఒక మార్కింగ్ చేస్తున్నాను రాంగ్ సైడ్, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేస్తున్నాను, నెట్ క్లాత్ని. ఇప్పుడు ఇదే లెంత్తో మనం ఫుల్ హ్యాండ్స్ని కట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ని డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. మనకి ఎంతైతే సరిపోతుందో అంతవరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. మన క్లాత్ని ఎత్ సైడ్ నుంచి అయినా తీసుకోవచ్చు. హ్యాండ్కి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇదే క్లాత్ని 4 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఎంత ఫోల్డింగ్ ఉందో కరెక్ట్గా ఓపెన్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ విధంగా 2 ఎడ్జెస్ ముందు పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మన హ్యాండ్ కట్ చేసాం కాబట్టి అదే హ్యాండ్ వేసుకోండి. మనం సింపుల్గా వేసుకోవచ్చు. ఇది మన ఫోల్డింగ్ దగ్గరకు వస్తుంది. ఇది కింద హ్యాండ్ వచ్చేసరికి ఈ విధంగా వేసుకోండి. మనకి ఎక్స్ట్రా సైడ్ ఎడ్జెస్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. అలాగే నేను పొడవు వచ్చేసరికి హ్యాండ్ పొడవు అనేది ఒక 21 ఇంచ్కి మార్కింగ్ అయితే చేస్తున్నాను. కొంచెం పైకి పెట్టుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు 21 ఇంచ్కి కరెక్ట్గా తీసుకోవాలి. అలాగే హ్యాండ్ పొడవు దగ్గర కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. లేదా మనం హ్యాండ్ లూజ్ని బట్టి వేసుకోవచ్చు. మన డ్రెస్ ఉంది కాబట్టి అదే డ్రెస్ సైజు హ్యాండ్ లూజ్ చెక్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు. నేను హ్యాండ్ లూజ్ కోసం మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా ఎక్స్ట్రా ఖర్చుతో డ్రా చేస్తున్నాను. మనకు లూజ్ని బట్టి హ్యాండ్ అనేది లూజ్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. మీకు లూజ్ మనకి ఎంత సరిపోతుందో అంతవరకు డ్రా చేస్తున్నాను ఇక్కడ వరకు. ఇప్పుడు క్రాస్గా కట్ చేసుకోవాలి మన హ్యాండ్ బట్టి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఫోల్డింగ్ దగ్గర చూసి కట్ చేసుకోండి. మనకి శారీలో ఉపయోగించుకుంటే శారీలో ఉపయోగించుకోవచ్చు, లేదా మనం డ్రెస్సెస్ ఈ విధంగా వేసుకోవచ్చు. మనకి లాంగ్ ఫ్రాక్స్ కానీ లేదంటే నార్మల్ టాప్స్ కానీ కుట్టుకోవచ్చు. ఓల్డ్ శారీస్ ఉన్నా సరే. ఇది న్యూ శారీ అయితే కట్ చేసి చూపిస్తున్నాను మీకు. మీకు నెక్స్ట్ వీడియో అనేది తప్పకుండా వాచ్ చేయండి. ఫుల్ వీడియో లాంగ్ డ్రెస్ కట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.